Hello, I am Srikala, working as a junior lecturer in CGT, Gaud Pingli Girls Junior College, Vaddepalli, Hanmakonda, Varangal. Our course name is Commercial Garment Technology. In this course, the subject name is Apparel and Fashion Designing, paper number 3. Today we will discuss about Basic Principles of Fashion Designing, unit number 5. Learning objectives, terminology, basic principles of fashion designing, fashion adoption theories, factors to be considered in selecting dress designs for women and children. ఈ లెసన్ యందు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠ్యాంశాలు. ఒక ఫ్యాషన్ డిజైన్ చేయడానికి మనం ఉపయోగించేటువంటి కొత్త పదాలు మరియు వాటి అర్థాలు, అలాగే ఫ్యాషన్ డిజైన్ చేయటంలో పాటించవలసినటువంటి ప్రాథమిక సూత్రాలు మరియు ఫ్యాషన్ అడాప్షన్ థియరీస్ గురించి, అలాగే ఆడవారు మరియు చిన్నపిల్లల దుస్తులని డిజైన్ చేయటంలో దోహదపడే కారకాల గురించి నేర్చుకుంటాం. ఫస్ట్ టర్మినాలజీ గురించి నేర్చుకుందాం. కాస్ట్యూమ్ ఏ పర్టిక్యులర్ స్టైల్ ఆఫ్ క్లాతింగ్ worn for a social event such as a fancy dress party or in an artistic theatrical performance. కాస్ట్యూమ్ అనగా ఒక ప్రాంతీయమైన లేదా ఒక వర్గానికి చెందిన లేదా ఒక తరగతికి చెందిన వారు ధరించేటువంటి దుస్తువులు మరియు వారు ధరించేటువంటి పద్ధతిని కాస్ట్యూమ్స్ అని అంటారు. ఉదాహరణకి మన దేశంలో చూసినట్లయితే రాజస్థాన్ లో నివసించే ప్రాంతంలో వాళ్ళు ఒక రకమైనటువంటి వేషధారణని కలిగి ఉంటారు. అదే విధంగా కాశ్మీర్ గాని కేరళ గాని మొదలైనటువంటి ప్రాంతాలని గమనించినప్పుడు అక్కడ వారు నివసించే ప్రాంతంలో వారు ధరించేటువంటి దుస్తుల వేషధారణ భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా కాస్ట్యూమ్స్ అంటే ఒక నాటక రంగంలో కానీ లేదా ఒక నృత్యాన్ని ప్రదర్శించడంలో కానీ ధరించేటప్పుడు దానికి సరి అయిన విధంగా దుస్తులను మరియు యాక్సెసరీస్లను ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించడానికి కూడా వాటిని అటువంటి దుస్తులని కూడా కాస్ట్యూమ్స్ అని అంటారు. ఎథనిక్ వేర్ ఈస్ ద ఫ్యాషన్ ఈక్విలెంట్ ఆఫ్ వన్స్ నేషనల్ హెరిటేజ్ అండ్ part of their culture that is truly followed by the people. For example, Japanese ethnic wear is kimono and Indian traditional ethnic wear is sari blouse and kurtis. ఎథనిక్ అనగా ఒక ప్రాంతంలో వారి సాంప్రదాయాన్ని మరియు జాతీయమైనటువంటి వారి ప్రాంతీయమైన ఫ్యాషన్ ని దృష్టిలో పెట్టుకొని ధరింపబడిన దుస్తులను మరియు యాక్సెసరీస్లను ఎథనిక్ వేర్ అని అంటారు. ఈ ఎథనిక్ వేర్ అనేది అందరిచే ఎక్కువగా ఆకర్షింపబడుతుంది. ముఖ్యంగా వీరి డిజైనింగ్ యందు అక్కడి వేషధారణను మరియు అక్కడి సంస్కృతులను, అలాగే అక్కడి చరిత్రకు సంబంధించిన అంశాలు, గుర్తులు మొదలగు వాటన్నిటిని కూడా డిజైనింగ్ లో వాడతారు. ఈ ఎథనిక్ వేర్ అనేది ఇతర సంస్కృతులకు భిన్నంగా ఉంటుంది. ఇందువల్ల దీన్ని అందరూ ఎక్కువగా ఇష్టపడతారు. Apparel, general term that is applied to men's, women's and children's clothing not necessarily fashionable. Apparel అనగా మగవారు కానీ ఆడవారు మరియు చిన్న పిల్లలు ధరించేటువంటి దుస్తులను అపారల్స్ అని అంటారు. అంటే సాధారణంగా క్యాజువల్స్ వేర్ కానీ పార్టీ వేర్స్ కానీ ఎటువంటి వాటి దుస్తులైనా అపారల్స్ అని పిలవచ్చు. అయితే ఇక్కడ అపారల్ అంటే ఫ్యాషనబుల్ గా ఉండాల్సినటువంటి అవసరము లేదు. బొటిక్, ఇట్ ఈస్ ఏ స్మాల్ షాప్ అవుట్లెట్, ఎస్పెషల్లీ వన్ దట్ స్పెషలైజెస్ ఇన్ ఎలైట్ అండ్ ఫ్యాషనబుల్ ఐటమ్స్ సచ్ యాజ్ క్లాతింగ్ అండ్ జ్యువెలరీ ఫర్ ఇంట్రెస్టెడ్ కస్టమర్స్. బొటిక్ అనగా ఒక చిన్న షాప్ అని అర్థం. ఇది ఒక ఫ్రెంచ్ పదం. ఈ బొటిక్ లో నిష్ణాతులైనటువంటి డ్రెస్ డిజైనర్ చే ఒక అందమైనటువంటి ప్రత్యేకమైనటువంటి దుస్తులను తయారు చేయబడి, అలాగే యాక్సెసరీస్ అన్నిటిని కూడా అమ్మబడి
అమ్మబడేటువంటి ఒక చిన్న షాప్ అని. ఈ షాప్‌లో మనకు ఒక ప్రత్యేకించి ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉంటారో ఆ వినియోగదారుల కొరకు మాత్రమే దుస్తులను తయారు చేయబడును. అదే విధంగా వాళ్ళ యొక్క అందాన్ని పెంచే విధంగా, వాళ్ళ యొక్క సందర్భాన్ని బట్టి ఆ దుస్తువును డిజైన్ చేసి అమ్మబడతాయి. ఈ బోటిక్‌లో కేవలం దుస్తువులు మాత్రమే కాకుండా జ్యువెలరీ మరియు ఇతర యాక్సెసరీస్ అలాగే ఫ్యాషనబుల్ ఐటమ్స్ అన్నీ కూడా లభించును. Classic. A fashion that is long lasting or a particular style that continues as an accepted fashion over an extended period of time. For example, Chanel suit. క్లాసిక్ అనగా ఒక దుస్తువు స్టైలు ఎప్పటికీ కూడా ఫ్యాషనబుల్ గానే ఉంటుంది. ఈ దుస్తువు యొక్క డిమాండ్ కానీ ప్రజలు ఆ దుస్తువుపై ఉండేటువంటి ఇంట్రెస్ట్ ఏమాత్రం కూడా తగ్గదు. ఈ దుస్తువు అందరిచే ఎక్కువగా ఆదరింపబడును. చాలా కాలం వరకు దీనిని వినియోగించెదరు. అలాగే వీటి డిజైన్ చాలా సింపుల్ గా ఉండి అందరూ చక్కగా ధరించే విధంగా ఉండటం వల్ల ఎప్పటికీ కనుమరుగవకుండా ఉండును. ఈ దుస్తువులు చాలా సౌకర్యంగా అందంగా ఉండటం వల్ల ఏ కాలంలోనైనా అందరూ దీన్ని ఇష్టపడతారు. ఉదాహరణకి వెస్ట్రన్ ఫ్యాషన్ డ్రెస్ లో ఒకటైనటువంటి చానల్ సూట్. ఇది 1950వ సంవత్సరంలో చాలా పాపులర్ అయింది. అయినా ఇప్పటికీ దీని డిమాండ్ తగ్గలేదు. అలాగే మన ఇండియాలో చూసినట్లయితే ట్రెడిషనల్ లో గమనించినట్లయితే శారీ బ్లౌజు, పట్టు పావడాలు, అలాగే హాఫ్ శారీస్ మొదలైనవి. ఇక మగవారి దుస్తులను గమనించినట్లయితే వైట్ షర్ట్, జీన్స్ ప్యాంటు, నీలం రంగు బ్లేజర్స్, అలాగే మనకు బిజినెస్ సూట్స్ మొదలైనవి ఇవన్నీ కూడా క్లాసిక్ అపారెల్ గా గమనించవచ్చు. Fad. A short-lived fashion can come and go in a single season. It has great appeal to many people for a short period of time, then dies out quickly. ఫ్యాడ్ అనగా ఒక దుస్తు స్టైల్ ఫ్యాషన్ గా మారి త్వరలోనే కనుమరుగైపోతుంది. దీనికి కారణము ఈ దుస్తుల స్టైల్ పై కన్స్యూమర్స్ అనగా వినియోగదారుల యొక్క ఆసక్తి ఎక్కువ కాలం ఉండదు. ఈ ఫ్యాడ్ ఫ్యాషన్ తక్కువ వినియోగదారులని ఆకట్టుకుంటుంది. ఇందువల్ల ఉత్పత్తిదారులు ఈ స్టైల్ ను తక్కువ ధరతో ఎక్కువ మొత్తంలో మార్కెట్లోకి విడుదల చేస్తారు. కానీ ఇక్కడ సేల్స్ పెరిగి త్వరగా ఫ్యాషన్ గా మారి అతి తొందరలోనే ఆ స్టైల్ అనేది కనుమరుగైపోతుంది. వీటి డిజైన్ ఏదో ఒక కొత్తదనం ఉండడం వల్ల టీనేజర్స్ ఎక్కువగా ఈ స్టైల్ ను ఇష్టపడతారు. Silhouette, an outline of a garment. It is also referred to as shape, form. There are three basic forms: straight, bell, bustile. Silhouette అనగా దుస్తువు యొక్క ఆకారం. దీనినే మనము షేప్ లేదా ఫామ్ అని అంటారు. ఇది దుస్తువులో భాగాలైనటువంటి మెడ భాగము, చేతులు మరియు దుస్తువులో ఉండేటువంటి పొడవు వెడల్పుతోటి ఏర్పడును. ఒక దుస్తువు మనము మొత్తంగా చూసినప్పుడు కనబడేటువంటి అవుట్లైన్ ని సిల్లట్ అని అంటారు. ఇది సాధారణంగా 3 రకాలుగా ఉంటుంది. మొదటి స్ట్రెయిట్, దీనినే మనం ట్యూబులర్ ఆకారం అని అంటారు. రెండవది బెల్ షేప్, దీనిని గంట ఆకృతి అంటారు. మూడవది బస్టిల్ షేప్ అనగా ఫుల్నెస్ కొరకు స్కర్ట్ వెనుక భాగంలో హెవీ ఫ్యాబ్రిక్స్ ని డ్రాగింగ్ చేయడానికి ఎక్కువగా దీన్ని వాడతారు. ఈ 3 ఆకారాలను ఏదో కాస్త కొంచెం మార్పులు చేసుకుంటూ ఇతర డ్రెస్ డిజైన్లను తయారు చేస్తారు. Camouflage. The design incorporating the army's brown-green camouflage print to the army looks. Camouflage అంటే కప్పివేయనట్లు లేదా కనబడకుండా ఉండటము అని అర్థం.
ఒక దుస్తును డిజైన్ చేసేటప్పుడు ఆ ధరించే వారి యొక్క శరీర లోపాలను కప్పివేసినట్లుగా ఉండవలను. ఇలా చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగును. అలాగే యుద్ధరంగంలో ఉండే ఆర్మీ వారు ధరించేటువంటి దుస్తులు అక్కడ ఉండే నివసించే ప్రాంతంలో కలిసిపోయే విధంగా శత్రువులకు కనబడకుండా ఉండేలా బ్రౌన్ గ్రీన్ కాంబినేషన్ లో కమోఫ్లేజ్ ప్రింట్ ను వాడతారు. Couture, French word for dressmaking, applied to fashion business that makes clothes to order. These clothes are most luxurious and most expensive. Couture అనగా ఒక ఫ్రెంచ్ పదం. ప్రత్యేకించి ఒక వ్యక్తి వారి శరీర కొలతలకు అనుగుణంగా ఖరీదైన వస్త్రాలతో అధిక ధరతో ఫ్యాషనబుల్ గా తయారు చేసి ఇవ్వబడే ఒక చిన్న ఇంటర్నేషనల్ ఫ్యాషన్ హౌస్. ఇందులో డిజైనరు తన సొంత టాలెంట్ ఐడియాస్ తో ఒక వ్యక్తి యొక్క శరీర కొలతలతో ఒరిజినల్ ఫ్యాషన్ డ్రెస్ ను రూపొందించెదరు. హోట్ కౌచర్ అనగా నిష్ణాతులైన డిజైనర్ చే అత్యధిక నాణ్యతతో అధిక ధరతో సరికొత్త వస్త్రాలతో కేవలము చేతితో తయారు చేయబడిన దుస్తువు. దీనిని హై ఫ్యాషన్ వేర్ అని అంటారు. Adaptation, a design that reflects the outstanding features of another design, but not an exact copy. అడాప్టేషన్ అనగా ఒక సాధారణ డిజైన్ నుంచి అవుట్ స్టాండింగ్ ఫీచర్స్ తోటి ప్రత్యేకమైన ఆకారంలో వేరొక డిజైన్లను తయారు చేయడాన్ని అడాప్టేషన్ అని అంటారు. మొదట ఈ నమూనా యొక్క లక్షణాలు ఆ డిజైన్ లో ఉంటాయి, కానీ దాని యొక్క ఎగ్జాక్ట్ నమూనా కాదు. అంటే ఒక సాధారణ చేతుల నుంచి మనం రకరకాల చేతులను డిజైన్ చేయవచ్చు. సాదా చేతుల నుంచి మనము బుగ్గ చేతులు, పెటల్ చేతులు, అలాగే లెగ్ మటన్, బెల్లు మొదలైన స్లీవ్స్ ని మనము తయారు చేయవచ్చు. ఇవి సాధారణ చేతుల్ని పోలి ఉంటాయి, కానీ దాని నమూనా కాదు. కస్టమ్ మేడ్, అపారెల్ మేడ్ టు ద కస్టమర్స్ స్పెషల్ ఆర్డర్, కట్ అండ్ ఫిటెడ్ టు ఇండివిజువల్ మెజర్మెంట్స్, ఆపోజిట్ టు రెడీ టు వేర్. కస్టమ్ మేడ్ అనగా రెడీమేడ్ దుస్తులా కాకుండా ప్రత్యేకించి ఒక వినియోగదారుని కోరిక మేరకు ఏదైనా డిజైన్ చూపించి దాని ప్రకారము వారి కొలతలకు అనుగుణంగా తయారు చేయబడిన దుస్తువును కస్టమ్ మేడ్ దుస్తు అని అంటారు. డిస్ప్లే, visual presentation of merchandise or ideas that means a prominent exhibition in a place where it can be easily seen. డిస్ప్లే అనగా దుస్తులను తయారు చేసిన తర్వాత ఆ దుస్తువు అందరినీ ఆకర్షించే విధంగా షాప్ లోపల గాని బయట గాని అందరికీ కనిపించే విధంగా అమర్చడాన్ని డిస్ప్లే అని అంటారు. ఇందుకోసము ఒక బొమ్మకు ఆ దుస్తువును మరియు ఇతర యాక్సెసరీస్ లను అందంగా అలంకరించి వినియోగదారుని మనసును ఆకట్టుకునేలా అమర్చుతారు. ఇందువల్ల వారి షాప్ లోపల ఉండేటువంటి సేల్స్ ఎక్కువగా పెరిగి లాభాలు ఆర్జించగలుగుతారు. డిజైనర్, a person employed to create ideas for garments or accessories in the fashion industry. డిజైనర్ అంటే ఒక క్రియేటివ్ ఐడియాస్ తో దుస్తువులను యాక్సెసరీస్ లను ఫ్యాషనబుల్ గా రూపొందించే వారిని డిజైనర్ ని అంటారు. ఒక ప్రత్యేకమైన లోగోతో ఆ డిజైనర్ ను గుర్తుపట్టే విధంగా డిజైనర్ దుస్తులను తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తారు. ఇవి చాలా ప్రత్యేకమైన స్టైల్ ని కలిగి ఉన్నటువంటి ఒరిజినల్ డిజైన్ గార్మెంట్స్. ఈ డిజైన్ లో ఉండేటువంటి నాణ్యత, సృజనాత్మకత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందువల్ల ఆ డిజైనర్ కు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. Knock off, a copy of high-priced styles. An item that looks exactly like an original product but lacks the expensive designer label and
రీప్లేస్డ్ విత్ ఏ ఫేక్ వన్. ఇక్కడ నాక్ ఆఫ్ అనగా ఒక ఒరిజినల్ డ్రెస్ డిజైన్ కు డూప్లికేట్ అని అర్థం. అంటే ఎక్కువ ఖరీదు గల దుస్తువును తక్కువ నాణ్యతతో తక్కువ ఖరీదుతో తయారు చేసినటువంటి దుస్తువులని నాక్ ఆఫ్ అని అంటారు. డిజైనర్ కి తెలియకుండా వారి డ్రెస్ డిజైన్ ని కాపీ కొట్టి తక్కువ ఖర్చుతోటి విడుదల చేస్తారు. ఇందువల్ల మార్కెట్ లో దాని ధర చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించే అవకాశం ఉంటుంది. యాక్సెసరీస్. Accessories helps to enhance the person appearance and highlight a particular area in the apparel. For example, bags, shoes, hats, belts, jewelry, etc. ఇక్కడ యాక్సెసరీస్ అనగానే ఉపకరణాలు అని అర్థం వస్తుంది. యాక్సెసరీస్ అనేది ఒక దుస్తువును ధరించినప్పుడు దానికి తగినట్టుగా అందంగా ఆకర్షణీయంగా కనబడుటకు వాడబడే వస్తువులు యాక్సెసరీస్. ఉదాహరణకి హ్యాండ్ బ్యాగ్లు, హ్యాట్స్, షూస్, ఆభరణాలు, స్కార్ఫ్స్, సన్ గ్లాసెస్, బెల్ట్, టైస్ మొదలైనవి. వీటిని కేవలం అందం కొరకు మాత్రమే కాకుండా స్టేటస్ సింబల్ గాను మరియు వారి అధికారాన్ని తెలియజేయడానికి బ్యాడ్జెస్, బ్రూచెస్ రూపంలో ధరిస్తారు. ఈ యాక్సెసరీస్ వల్ల ఒక కంప్లీట్ లుక్ అనేది, ఫ్యాషన్ లుక్ అనేది వస్తుంది. ఈ యాక్సెసరీస్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరము దీన్ని కొన్ని వందల బిలియన్లో తయారీ ఉత్పత్తులు జరుగుతూ ఉంటాయి. ఫ్యాషన్, a continuing process of change in the styles of dress that are accepted and followed by a large segment of the public at any particular time. Or fashion is a way of style that is accepted by specific group at given time period. Fashion is constantly changing and fashion designing is an art that is creative varied designs for garments, accessories with new creative ideas. ఇక్కడ ఫ్యాషన్ అంటే ఒక నిర్దిష్ట కాలంలో ఒక దుస్తు స్టైల్ను ఎక్కువ మందిచే ఆదరింపబడినచో ఆ స్టైల్ను ఫ్యాషన్ అని అంటారు. ఫ్యాషన్ అనేది 3 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. Market. Fashion marketing investigates the relationship between the fashion design and marketing, include the development, promotion, advertising, and retailing aspects of the fashion industry. A group of potential customers or the place, area, or time at which buyers and sellers meet to transact business or for the purpose of trading ownership of goods at wholesale price. Marketing is a total system of business activities designed to plan, price, promote, place of products, services to present and potential customers. మార్కెట్ అనగా ఒక అమ్మకపుదారులు తయారు చేసినటువంటి ఉత్పత్తులను వినియోగదారులు ఆకర్షించే విధంగా అనువైన పథకాలను తయారు చేసి ప్రస్తుతం నడుస్తున్న ఫ్యాషన్ గురించి తెలుసుకొని విశ్లేషించి వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొత్తగా చేయాల్సిన పద్ధతులను గురించి అలాగే వాణిజ్య ప్రకటనలు కూడా చేసి వారి బిజినెస్ ను పెంచుకునేటువంటి ఒక ప్లేస్ ని, స్థలాన్ని మార్కెట్ అని అంటారు. ఇందులో పొటెన్షియల్ కస్టమర్స్ అంటే ఎప్పటికీ ఎప్పటికీ ఉండేటువంటి కస్టమర్స్. వీళ్ళని ఆకర్షించడానికి మార్కెట్లో ఉండేటువంటి అమ్మకపుదారులు నడుస్తున్నటువంటి ఫ్యాషన్ ట్రెండ్ ను గమనిస్తూ అదేవిధంగా వినియోగదారుల యొక్క ఇంట్రెస్ట్ ను గమనిస్తూ
వారు ఏదైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారో దానికి తగినంత విధంగా ఉత్పత్తిని చేసి, ఆ ఉత్పత్తి చేస్తున్న వస్తువులపై సరైనటువంటి వాణిజ్య ప్రకటనలు చేసి, దాన్ని ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళి, వాళ్ళ యొక్క బిజినెస్‌ని పెంచుకుంటారు. దీనిని వాళ్ళు మార్కెటింగ్ అని అంటారు. Mass production. The production of merchandise in a quantity. They provides a large amount of standardized products with lowest prices. It was popularized by Henry Ford in the early 20th century. Mass production is notable because it permits very high rates of production per worker and therefore provides very inexpensive products. మాస్ ప్రొడక్షన్ అంటే దుస్తులను ఎక్కువ సంఖ్యలో తయారు చేయడాన్ని మాస్ ప్రొడక్షన్ అని అంటారు. మాస్ ప్రొడక్షన్ నందు స్టాండర్డ్ కొలతల ప్రకారంగా మాస్ కటింగ్ చేసి తయారు చేస్తారు. హెన్రీ ఫోర్డ్ అనే అతను ఈ మాస్ ప్రొడక్షన్ ను 20వ శతాబ్దంలో మొదలుపెట్టాడు. ఈ మాస్ ప్రొడక్షన్ వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ సంఖ్యలో దుస్తులను తయారు చేయవచ్చు. అలాగే అన్ని ఆదాయ వర్గాల వారికి, వినియోగదారులకి ఆకర్షించే విధంగా అన్ని సైజులలో, అన్ని రంగులలో, అన్ని స్టైళ్లలో రూపొందించెదరు. వీటిని రెడీమేడ్ దుస్తులని అంటారు. అన్ని రకాల సైజులలో స్టాండర్డ్ కొలతల ఆధారంగా తయారవడం వల్ల వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. వారి శరీరాకృతికి నప్పే విధంగా దుస్తులను సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఈ రెడీమేడ్ దుస్తులోనే ఉంటుంది. ఈ మాస్ ప్రొడక్షన్ అనేది ఖర్చు తక్కువ మరియు ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉత్పత్తిదారులు ఈ పద్ధతిని ఎక్కువగా అవలంబించుతారు. సాధారణంగా మనము గార్మెంట్ ఇండస్ట్రీలను గమనించినట్లయితే ఈ మాస్ ప్రొడక్షన్ ద్వారానే ఎన్నో వందల సంఖ్యలో దుస్తులని తయారు చేస్తారు. స్కూల్ యూనిఫామ్స్ కానీ, లేదా రెడీమేడ్ దుస్తులను కానీ, లేదా జీన్స్ ప్యాంట్స్, టీ షర్ట్స్ మొదలైనవన్నీ కూడా ఈ మాస్ ప్రొడక్షన్ పద్ధతి ద్వారానే తయారు చేస్తారు. ఈ పద్ధతి ద్వారా మనకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఫ్యాషన్ ట్రెండ్ కు తగ్గట్టుగా అందరికీ నప్పే విధంగా ఈ ఉత్పత్తిదారులు తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయడం వల్ల అందరికీ వీటిని కొనుక్కోవడానికి మరియు వినియోగించడానికి చాలా సులువుగా, అనుకూలంగా ఉంటుంది. Style. Certain characteristics that distinguish a garment from other garment. A particular look in fashion. స్టైల్ అన్నది ఒక దుస్తువు యొక్క ఆకారం. డిజైన్ చేసేటప్పుడు డిజైనింగ్ సూత్రాలు, అంశాలను దృష్టిలో పెట్టుకొని కొత్త ఆకారాన్ని రూపొందించవలను. స్టైల్ అనేది ప్రతి దుస్తువుకు వేరువేరుగా ఉంటుంది. దుస్తువు నందలి భాగాలైన చేతులు, మెడ, కుచ్చులు, కాలర్స్, యోక్స్, జేబులు మొదలైన వాటిని మారుస్తూ వివిధ కొత్త రకాల స్టైల్స్ ని మనం రూపొందించవచ్చు. ఇది ఆ దుస్తువు యొక్క అవుట్లైన్ గా మనం చెప్పవచ్చు. ఈ స్టైల్ ను రకరకాలుగా మార్చడం వల్ల వినియోగదారులు ఎవరైతే ధరిస్తారో ఆ స్టైల్ దాని వల్ల వారి యొక్క శరీరాకృతిలో మార్పులను మనం తీసుకురావచ్చు. కొన్నిసార్లు ఆ వ్యక్తిలో ఉండేటువంటి శరీర లోపాలను కూడా ఈ స్టైల్ ద్వారా మనము కమోఫ్లేజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కావున డిజైన్ చేసేటప్పుడు ఎవరైతే అపారెల్ డిజైన్ చేస్తారో వారు డిజైన్ చేసేటప్పుడు వినియోగదారుని యొక్క శరీర ఆకృతిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ స్టైల్ ని రూపొందించినట్లయితే వారి యొక్క లుక్ పరిపూర్ణంగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. Brand. A trade name or symbol that distinguishes a product as that of a particular manufacturer or distributor.
ఇక్కడ బ్రాండ్ అంటే ఒక డిజైనర్ కానీ, ఒక వ్యాపార సంస్థ కానీ, డిస్ట్రిబ్యూటర్ నకు ప్రత్యేకంగా చూపించటానికి వారు ఉపయోగించే ఒక వ్యాపార చిహ్నాన్ని వారు బ్రాండ్ గా చెప్పుకుంటారు. దీని కొరకు డిజైనర్స్ ఒక పేరును గాని, డిజైన్ కానీ, చిహ్నాన్ని కానీ లేదా ఏదైనా ఒక లక్షణాన్ని వాడతారు. దానిని వారు బ్రాండ్ గా చూపిస్తారు. ఉదాహరణకి ఆదిదాస్, పూమా, నైక్, రిబాక్ మొదలైనవి. ఈ బ్రాండ్ నేమ్స్ అనేటివి తయారైన దుస్తులలో ఉపయోగించడం వల్ల వాటి యొక్క విలువ అనేది పెరుగుతుంది. ఈ బ్రాండ్ నేమ్ తో తయారైన దుస్తులు కానీ, యాక్సెసరీస్ కానీ మంచి క్వాలిటీని కలిగి ఉంటాయి. అదేవిధంగా అధిక ధరను కూడా కలిగి ఉంటాయి. వినియోగదారులు ఆ బ్రాండ్ పేరును చూసి దాని క్వాలిటీని, డిజైనింగ్ లో ఉండేటువంటి దాని క్రియేటివిటీని గమనించి కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఇది బ్రాండ్ కు ఉన్నటువంటి ప్రాధాన్యత. Catalog, a potential book or booklet in which merchandise is offered for sale. ఇక్కడ క్యాటలాగ్ అనగానే అమ్మకాల కొరకు వ్యాపారస్తులు, కంపెనీ వారు వారి ఉత్పత్తులను గురించి అందంగా కనిపించేలా ఒక మోడలింగ్ ఫోటోస్ ని తీయించి ఒక పుస్తకాన్ని తయారు చేస్తారు. దీనిలో వారి దుస్తులకు సంబంధించినటువంటి మరియు యాక్సెసరీస్ కు సంబంధించినటువంటి డిజైన్ నమూనాల గురించి తెలిపి అలాగే వాటి ఖరీదును కూడా దానిపై ముద్రిస్తారు. ఇందువల్ల వినియోగదారులు సులువుగా వాటిని గమనించి వారి వద్దనున్న డిజైన్లను చూసి వారికి కావలసినటువంటి దుస్తులను, డిజైన్లను ఎన్నుకొని ఆర్డర్ చేస్తారు. అంతేగాక వినియోగదారులకు ఈ క్యాటలాగ్ ద్వారా ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఫ్యాషన్ ట్రెండ్ను కూడా గమనించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది క్యాటలాగ్ యొక్క ప్రత్యేకత. ఇక ఈ అంశాలన్నీ ఏవైతే ఇప్పటిదాకా 21 టర్మినాలజీ గురించి మనం నేర్చుకున్నామో ఆ టర్మినాలజీ అన్నిటిని కూడా మనకి IPA మార్చ్ ఎగ్జామ్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ గా ఇవ్వబడతాయి. అలాగే కొన్నిసార్లు ఒక 2-3 కలిపి టర్మ్స్ కలిపి లాంగ్ క్వశ్చన్ గా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ ఇది గమనించవలసింది